హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పోగోటీస్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ దొండకాయ మసాలా ఫ్రై అండి. ఇది చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకోవచ్చు. మరి దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టీ స్పూన్ జీలకర్రని, 1 ఎండుమిర్చిని వేసుకోండి. దీంతో పాటుగా 3 టీ స్పూన్స్ గసగసాలని, అలాగే 1 టీ స్పూన్ ధనియాలని వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇక నేను ధనియాలకు బదులుగా ధనియా పౌడర్ని వేసుకున్నాను. ఇవి హాఫ్ మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా చూపించిన విధంగా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1/2 కిలో దొండకాయని తీసుకొని ఒక్కో దొండకాయని ఇలా 6 పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఇంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక బంగాళదుంపని తీసుకొని దాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ బంగాళదుంప వేసుకోవడం వల్ల కూర అనేది ముద్దలా అయిపోకుండా చాలా నీట్గా ఎలా వేసిన ముక్కలు అలాగే ఫ్రై అయ్యి కుక్ అవుతాయండి. చూడండి, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ సాల్ట్ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ దొండకాయలు బంగాళదుంపలు అన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు దీన్ని కలుపుకుంటా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా, తొందరగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఎంతో టేస్టీ అయిన ఈ దొండకాయ మసాలా ఫ్రై వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మటుగా ఇప్పుడు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.